ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సహోదరుడు ప్లే న్యూస్ గౌసన్న అంటే దాదాపుగా 5వ తేదీ వర్షాలు వచ్చి ఆదోనంతా కూడా ఇళ్లలో నీళ్లు పోయి మునిగిపోతుంటే దాదాపుగా 7వ తేదీ అనుకుంటా పొద్దున్న 7:30కి అన్నగారికి అన్న ఈ విధంగా ఉంది ఒకసారి కవర్ చేయండి అని చెప్పేపాటికి వెంటనే ఒక 10 నిమిషాల్లో రావడం జరిగింది. నేను ప్రత్యేకంగా మీడియా సోదరుడు మా సోదరుడు గౌసన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు గౌరవ పెద్దలు మున్సిపల్ కమిషనర్ సార్ గారు ఈ రోజు అంటే 5వ తేదీ వర్షం ఏ విధంగా అయితే వచ్చిందో ఆదన్ ప్రజలకంతా తెలుసు. మరి ఈ రోజు కూడా ఆ రోజు స్టార్ట్ అయింది, ఈ రోజు ముగిసింది. మా ఏరియా రాయనగర్ చుట్టూ ఉన్నటువంటి వంక ఏదైతే ఉంది అంతా కూడా పూడికలు తీసి చేపించడం జరిగింది. గౌరవ పెద్దలు మున్సిపల్ కమిషనర్ సార్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఆ రోజు జరిగిన ఆ సీన్ చూసి మాకు బాధలో సార్ గారిని కూడా కొంచెం గట్టిగా మాట్లాడినాము, మమ్మల్ని మన్నించాలని కూడా నేను సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా పరంగా. అదేవిధంగా చెప్పిన వెంటనే స్పందించినటువంటి గౌరవ పెద్దలు సైబర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దన్న మీనాక్షి నాయుడు అన్న గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారు, ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారు, గుడిసె కృష్ణమ్మక్క గారు, అదేవిధంగా మున్సిపల్ గౌరవ అధికారులందరూ కూడా నేను చేతులెత్తి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కాలనీ ప్రజలకు, మమ్మల్ని విమర్శించిన వాళ్ళకి, మమ్మల్ని అభినందించిన వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా ఏరియా పుట్టి 100 సంవత్సరాలు అయినా కూడా మరి అంటే తీసినారు కానీ ఇంత నీట్ గా ఎప్పుడు తీయలేదని మా వార్డు వాళ్ళే అభినందిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మరోసారి గౌరవ మున్సిపల్ అధికారులకు, కమిషనర్ సార్కి నేను చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మరి మా ఏరియాలో 5వ తేదీ జరిగింది, ప్రతి ఒక్కరు కూడా ఆదోని అంతా కూడా జరిగింది, మా ఏరియాలో ఎక్కువ జరిగిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ వంక దాదాపుగా 2019లో తీసినాము, తర్వాత తీయలేదు. దానివల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. మరి నీళ్లు వచ్చిన వెంటనే గౌరవ మాజీ ఎమ్మెల్యే సైబర్ రెడ్డి అన్న గారికి కాల్ చేసి అన్న ఈ విధంగా ఉందంటే, అదే విధంగా గౌరవ కౌన్సిలర్ గారు మహేష్ ప్రసాద్ గారికి కూడా కాల్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారు అందరూ వచ్చి కూడా విజిట్ చేసి మా ఏరియాలో ఎక్కడెక్కడ సమస్య ఉంది అని చెప్పేసి అప్పుడే గౌరవ కమిషనర్ సార్ గారికి కాల్ చేసి ఇటాచితో పనులు మొదలు పెట్టడం జరిగింది. అదే విధంగా మరి పెద్దన్న మీనాక్షి నాయుడు అన్న గారు కూడా మేము 7వ తేదీ కాల్ చేసినాము, అన్న ఈ విధంగా ఉంది, 2 రోజులు తీసినారు, మళ్ళీ కొంచెం ఆపినారన్న, మళ్ళీ ఎక్కువ వర్షాలు వస్తే మళ్ళీ నీళ్ళు వచ్చేసి ఇబ్బందులు పడతారంటే గౌరవ పెద్దన్న మీనాక్షి నాయుడు అన్న గారు కూడా మరి గౌరవ కమిషనర్ సార్ గారికి చెప్పి మళ్ళీ ఇటాచి పనులు దాదాపుగా మా 5వ తేదీ నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఇటాచి పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి మా ఏరియాకు వచ్చినటువంటి గౌరవ పెద్దలు పార్థసారథి అన్న గారు, ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మున్సిపల్ అధికారులకి, అదేవిధంగా గౌరవ కృష్ణమ్మ అక్క గారికి కూడా మరి మా ఏరియా నుండి కాల్ పోయిందని చెప్పి అక్క కూడా నిన్న విజిట్ చేయడం జరిగింది, అక్క కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా ఏరియాని ఇంత నీట్ గా అంటే ఒక స్లమ్ ఏరియాలోన అధికారులు కానివ్వండి, పని చేసే వాళ్ళు కానివ్వండి, పని చేయాలంటే చాలా రిస్క్ తో కూడుకున్నట్టు పని. మరి అలాంటి పనిని గౌరవ పెద్దలు మా ఏరియా టీడీపీ ఇన్ఛార్జ్ అమోస్ గారు, మరి నేను శ్రీలక్ష్మి నేను ఇద్దరు కూడా దగ్గరుండి పొద్దున్నుండి దాదాపుగా 5వ తేదీ నుండి కూడా పొద్దున్న స్టార్ట్ చేసినప్పటి నుండి ఈవినింగ్ వరకు కూడా దగ్గరుండి పనులు చేయించుకొని ఎంతో ఓపికతో ఉన్నాము. అదే విధంగా ఆ రోజు 5వ తేదీ వెంటనే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి కూడా కాల్ చేయడం జరిగింది. మేడం గారు కూడా గౌరవ పెద్దలు సైబర్ రెడ్డి అన్న గారు వెనకాల వచ్చి మళ్ళీ అదే విధంగా ఇటాచి పనులు జరిగేటప్పుడు కూడా పర్యవేక్షించి చూసి దగ్గరుండి చూసి చాలా నీట్ గా చేయాలని చెప్పేసి డ్రైవర్ అన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే మా ఏరియా మీద శ్రద్ధ పెట్టి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా డ్రైవర్స్ అంటే మా అన్నదమ్ములు ఎంతో ఓపికతో భాష రాదు అయినా కూడా మమ్మల్ని అర్థం చేసుకొని
మా ఏరియాని ఇంత నీట్ గా వర్క్ చూస్తే ఎప్పుడు కూడా మేము ఇక్కడే పుట్టి పెరిగినాం, ఎప్పుడు ఇంత నీట్ గా తీయలేదు ఎవరు కూడా. తీసినందుకు కూడా ప్రత్యేకంగా డ్రైవర్ అన్నలకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా మేము ఈ పనులు చేసినప్పుడు చాలా మాటలు పడ్డాము. అందుకే అవన్నీ కూడా 10% వాళ్ళు పెద్ద మాటలు మేము పట్టించుకున్నా. నేనైతే భయపడి శ్రీలక్ష్మి అనే మహిళ భయపడదు, తప్పకుండా అవన్నీ మూట కట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. రాయనగర్ ఏరియాలో రైల్వే ట్రాక్ నుంచి వచ్చేటువంటి వంక మొన్న పడిన వర్షాలలో కొంచెం ఉధృతంగా రావడము, దాని ప్రభావంతో కాలనీలో ఉండే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు రావడము, అక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారని మా దృష్టికి స్థానిక నాయకులు ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది మద్దతు జరిగింది. వెంటనే మాకు మామూలుగా రెగ్యులర్గా చేసేటువంటి డ్రైన్ కాకుండా ఇది మా దృష్టికి వచ్చింది కాబట్టి ఆ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ అప్పటికప్పుడు జేసీబీలు తర్వాత హిటాచీలు ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో నీళ్లు పారకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలనీలో ఉండే వాళ్ళకి వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వెళ్లకుండా ఉండే విధంగా డ్రైన్ అంతా కూడా ఓపెన్ చేసి నీళ్లు పారే విధంగా చర్యలు తీసుకున్నాము. తర్వాత దీన్ని ఎప్పటికైనా కానీ ఒక శాశ్వత అన్న ఒక అవుట్ఫాల్ ట్రైన్ అనేది ఒకటి కట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ప్రతిపాదన సిద్ధం చేసి గవర్నమెంట్ పంపించి రాబోయే కాలంలో కూడా ఈ ట్రైన్ అభివృద్ధి చేస్తాము. అలాగే కాలనీలో మేజర్ సమస్య కూడా ఒకటి తీసుకొచ్చారు స్థానిక నాయకులైన లక్ష్మి గారు. మహిళలకి మరుగుదొడ్లు లేవనే అంశాన్ని కూడా తీసుకొచ్చారు కాబట్టి గతంలో స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా మరుగుదొడ్డి అనేది ఒకటి శాంక్షన్ అయింది. స్థల సమస్య వల్ల లోకల్లో ఉన్నటువంటి స్థానికులు కొంతమంది లోకాయుక్తను ఆశ్రయించడము, లోకాయుక్త వాళ్ళు స్థానిక వాళ్ళకు వచ్చేసి ఎవరైతే లోకాయుక్త పోయినారో వాళ్ళకి అప్రాపరేటివ్ ఫోరం ద్వారా సరైన న్యాయస్థానంలో వాళ్ళని అప్పీల్ చేసుకొని చెప్పడం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కొంతమంది అడ్డంకి ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాకు గతంలోనే పాత టాయిలెట్ అనేది ఒకటి ఏర్పాటు ఉండే శిథిలావస్థలో ఉంది కాబట్టి దాన్ని పడగొట్టి దాని స్థానంలోనే మాకు ఎలాగో స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి 10 టాయిలెట్లు అయినా 10 యూనిట్లు శాంక్షన్ అయ్యాయి. అవి ఇక్కడ నిర్మాణం చేపట్టి కాలనీలో ఉండే వాళ్ళకందరికీ కూడా ఆ టాయిలెట్ అనుభవంలో వాడుకలో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము. దీంతో వీలైతే స్థానిక ఎమ్మెల్యే గారితోనూ లేదంటే మా కౌన్సిల్ గారితో ఒకసారి చర్చించిన తర్వాత ప్రజలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక అపోహ ఏముందంటే టాయిలెట్ మా ఇళ్ల మధ్యన ఉంటే వాసన గట్రా ఇవన్నీ వస్తాయని కూడా ఒక అపవాదం అనేది అపోహ ఉంది. అలాంటివి లేకుండా యాస్పిరేషన్ టాయిలెట్ కింద మార్చుకొని దాంతోనే అక్కడే ఇబ్బంది లేకుండా వాటర్ అంతా కూడా లోపల ఏదైతే స్లడ్జ్ ఉందో అదంతా కూడా ఫిల్టర్ అయ్యి కేవలం వాటర్ మాత్రమే వెళ్ళేటట్టుగా ఉండే విధంగా టాయిలెట్ నిర్మాణం చేయిస్తాము. అది వచ్చినట్లయితే అందరూ కూడా బాగుంటుంది అనుకుంటాము. లేదంటే రెండోది వచ్చేసి టాయిలెట్ ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కింద స్థలం మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా కట్టించి కాలనీలో ఉండే వాళ్ళంతా కూడా పే అండ్ యూజ్ దానికి ముందు కూడా వాళ్ళు ఏదో సుముఖంగా ఉండేటైతే సులభ కాంప్లెక్స్ కానీ లేదంటే నిర్మల ఇంటర్నేషనల్ కానీ లేదంటే సులభ ఇంటర్నేషనల్ ఇలా కొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా కూడా సంప్రదించి ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళు పే అండ్ యూజ్ అంటే డబ్బు కట్టి చెల్లించే విధానం కూడా వాళ్ళు ఒప్పుకున్నట్లయితే ఆ విధంగా కూడా ఆలోచన చేస్తాము. ఈ రెండు ప్రతిపాదనలో ప్రజలకు ఏదైతే నచ్చుతుందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక మహిళలందరూ కూడా సహకరించినట్లయితే నిర్మాణాన్ని కూడా ఒక 6 నెలల్లో మేము ముగించి వాడుకలు తీసుకొస్తామని ఆశిస్తున్నాము. ఇది వెంటనే 2-3 రోజుల్లో కొంచెంగా పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం వర్షం పడకపోతే 2 రోజుల్లో క్లియర్ చేస్తాము, ఎలాంటి ఇబ్బంది చేస్తాము. కాబట్టి ఎక్కడైనా కానీ సమస్య ఉన్నట్లయితే ఒకవేళ మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు కానీ అధికారులు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల ప్రకారం మేము టైం కేటాయించుకొని చేస్తాం కాబట్టి దానికి ప్రజలను కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 5వ తేదీ వరదలు వచ్చి వంక మొత్తం బూడుకుపోయి ఉంటే మేము ఫోన్ చేసినాము. మున్సిపల్ కమిషనర్ కానీ మన అన్న మినేషనల్ అన్న కానీ ఫోన్ చేస్తే వెంటనే మాకు ఇటాచి పంపించి చాలా నీట్గా పని 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నిలబడి పని చేయించుకొని పార్టీ సారథి గారు కానీ సాయిప్రద రెడ్డి కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అందరూ కలిసి మాకు సహకరించి ఇటాచి ఇచ్చి మంచి పని చేయించినారు. వాళ్ళు నీట్గా అయింది. ఇంకొకసారి మాకు 5 సంవత్సరాల వరకు మాకు ఏమి తొందర లేకుండా బాగా నీట్గా చేయించినారు. వాళ్ళందరికీ మా రాయనగర్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు అమోసు, టీడీపీ ఇన్ఛార్జ్ రాయనగర్.
క్లియర్ మోర్ వరకు వస్తుంది. అసలు ఎవరు అడ్డుపడుకోకూడదు, వాళ్ళ ఇల్లు కాడ అంత కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చింది అసలు ఆ మోర్ కనిపిస్తలేదు సార్, ఇంటికే బ్లాక్ అయింది సార్. అదో సార్ వచ్చినప్పుడు పైన మొత్తం సాగు మీరు వచ్చినప్పుడు మొత్తం కాంపౌండ్ తెలిసింది కనబడింది సార్కి. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.